వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో రాహువు, రవి, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు బాగాలేవు. అందువల్ల రాహు ఏకాదశిలో ఉన్నాడు. మేషానికేమో ఏకాదశంలో శని ఉన్నాడు. మరి వృషభానికి వచ్చేప్పటికి రాహు ఏకాదశంలో ఉన్నాడు. ఈ రాహు ఎట్లాంటి వాడంటే, మీకు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి ఈ డబ్బులు మీ చేతికి రాకపోవటం కానీ, ఇక మీరు ఆశలు వదులుకొని కానీ, మీ ఆస్తులు ఎవరైనా స్వాధీనం చేసుకొని మీకు సంబంధం లేకుండా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఉన్నా, మీ ఇల్లు పగలగొట్టేసి మొత్తం స్వాధీనం చేసుకున్నా, కాదు రోడ్లేసి స్వాధీనం చేసుకున్నా, దానికి తగిన ఎంత అయితే పోయిందో అంతకి 2 రెట్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రాహు ఏకాదశంలో ఉంటే అంత బలం. ఒక్కోడు అంటారు ఊరికనే కూర్చుంటే కూడా వాడి దగ్గరికి డబ్బులు వస్తాయి. అరే వాడు రాహు అట్లా ఉన్నాడా అంటారు. రాహు అంత బలంగా ఉన్నాడు. రవి కూడా చాలా బలంగా ఉన్నాడు. రవి వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత బుధుడు బాగాలేడు, కేతు బాగాలేడు. బాగున్నట్టు గ్రహాలు శని, కుజుడు, గురువు, బుధుడు, కేతువు 5 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు రాహువు, రవి, శుక్రుడు 3 గ్రహాలు బాగున్నాయి. అయితే 100కి 60 వంతులు బాగాలేదు, 40 వంతులు బాగుంది. బాగున్న దానివల్ల ఏంది, మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. అది మాత్రం నిఖరం. మీకు పోయిందనుకున్నది ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రయత్నం లేకుండానే వస్తుంది. శుక్రుడు వల్ల వివాహం కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, ఇల్లు కట్టుకోవటం కానీ ఇటువంటివన్నీ బాగా జరుగుతుంది. రవి వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి పాస్పోర్ట్ రద్దయి ఉంటే మళ్ళీ పాస్పోర్ట్ వచ్చి విదేశాలకు వెళ్ళటానికి కానీ, ఉద్యోగం పోయి ఉంటే తిరిగి ఉద్యోగం రావటానికి కానీ, రవిస్థానం ఏం చెబుతారంటే సాముద్రికంలో రవిరేఖ లేకపోయినట్లయితే అరిచేతిలో ఎన్ని రేఖలు ఉన్నా ఉపయోగం లేదని ప్రత్యేకించి చెప్పింది. అందువల్ల రవి వల్ల తన యొక్క ప్రభావం, రవి ఎట్లాంటి వాడు, సూర్యుడు అన్ని దేశాల్లో ఒక సూర్యుడే కనబడుతున్నాడు. మనం ఈ దేశం నుంచి అమెరికాకు పోయినామండి, మనం పైన ఉన్నాం, కింద అమెరికా ఉంది. అక్కడికి పోయినా అదే సూర్యుడు కనబడుతున్నాడు. సూర్యుడు అన్ని దేశాలకు ఎట్లా కనబడతాడో ఈ సూర్యుడు అందరికీ ఉపయోగపడతాడు. ఈ సూర్యుడు చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి వల్ల మంచి. శుక్రుడి వల్ల వివాహ శుభకార్యాలు, ఇల్లు కట్టుకోవటం, లేకపోతే బంగారం కొనుక్కోవటం ఇట్లాంటి వల్ల అవి బాగా జరుగుతాయి. అయితే శని వల్ల దండగలు, చేతిలో డబ్బులు పోగొట్టుకోవచ్చు. మరి కుజుడు వల్ల ఎంతసేపు కూడా అనవసరమైన వ్యాధుల వల్ల ఇబ్బందులు పడవచ్చు. మరి గురువు వల్ల కూడా సమస్యలు రావచ్చు. అట్లాగే మరి బుధుడు వల్ల వ్యాపారం, కేతు వల్ల అనవసరమైన గొడవలు, తగాదాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, శనికి, కుజుడికి, గురువుకి, మరి బుధుడికి, కేతువుకి ఈ 5 గ్రహాలకు కూడా జపం చేయించుకొని శనికి నల్ల నువ్వులు, కుజుడికి కందులు, గురువుకి శనగలు, బుధుడికి పెసలు, మరి ఈ కేతువుకి ఉలవలు ఇవి దానం ఇవ్వండి. ఈ గ్రహాలకు జపం చేయించుకోండి. అన్నిటినీ మించి ఈ శ్రావణ మాసం విశేషం ఏంటంటే, ఎవరైతే ప్రతిరోజు కూడా వాకిట్లో గడపకి పసుపు రాయటం, ప్రతిరోజు కూడా వాకిట్లో పచ్చటి ఆకు తోరణం కట్టడం, మామిడాకు కడితే మంచిది. మామిడిగా దొరకలేదనుకోండి, కనీసం తమలపాకులైనా తోరణం కట్టండి. ప్రతిరోజు గడపకి పసుపు రాసి బుట్లు పెట్టండి. తెల్లవారుజామున లేవాలి. ముత్తైదన్నటువంటి వ్యక్తి లక్ష్మీ పూజ ఈ నెల రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళతో దరిద్రం ఉండదు, పోయిన డబ్బులు తిరిగి వస్తాయి. కాబట్టి ప్రతివాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి గడపకి పసురాజు బొట్లు పెట్టి వాకిట్లో తోరణం కట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి పుష్పాలతో పూజ చేత కొబ్బరికాయ ఇట్లా కొట్టి ఈ నెల రోజులు ఎవరైతే పూజ చేస్తారో ఈ లక్ష్మీ పూజ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎదురంటూ ఉండదు. కాబట్టి ముందు ఈ లక్ష్మీ పూజ, ఈశ్వరుడికి కూడా అభిషేకం. తెలంగాణలో అందరూ కూడా ఈశ్వరాభిషేకం చేస్తారు, ఈశ్వరుడిని పూజిస్తారు. ఈశ్వరుడికి పూజ, లక్ష్మీవారి పూజ ఇవి చేస్తే మీకు ఎదురంటూ ఉండదు, బాగుంటుంది. స్వస్తి.